పర్యటన, కార్యాలయము, కార్యక్రమము, ఆందోళన ఈ అధ్యక్షుల పర్యవేక్షణలో అధ్యక్షుల తోటి నడుస్తున్నటువంటి పార్టీ. ముఖ్యంగా 4 బూత్ స్థాయి ప్రెసిడెంటు, మండల్ ప్రెసిడెంటు, జిల్లా ప్రెసిడెంటు, రాష్ట్ర ప్రెసిడెంటు, నేషనల్ ప్రెసిడెంట్, ఈ 5 అంచెలు. ఏ సమావేశం జరిగినా కింది స్థాయి బూత్ స్థాయి వరకు వెళ్ళి బూత్ ప్రెసిడెంటు ఆ బూత్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేయాలి. అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కావచ్చు, మరి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు కావచ్చు, బూత్ ప్రెసిడెంట్లకు కావచ్చు, మండల్ ప్రెసిడెంట్ ఆయన కార్యవర్గం, ముఖ్యంగా మండల అధ్యక్షుల కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, మరి వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఏర్పడుతుంది. ఆ కార్యవర్గంలో మోర్చా అధ్యక్షులు, సెల్ అధ్యక్షులు, పార్టీలో ప్రతి ఒక్కరికి ఏదో రకం బాధ్యత అవకాశం చాలా రకాలు ఉన్నాయి. సెల్లో కావచ్చు, అన్ని రకాలు, మళ్ళీ ప్రత్యేక కావాలి. ముఖ్యంగా ఏదైనా సమావేశం ఏర్పరచాలంటే మరి రేపటి ప్లానింగ్ ఎట్లా చేయాలనేది ఆలోచించుకొని ఫ్యూచర్గా తెలియజేయడం జరుగుతుంది కింది స్థాయి వరకు. మరి శక్తి కేంద్ర ప్రముఖులు అంటే అందరికీ తెలిసిందే. చాలా వరకు పాతవారికి బూత్ ప్రెసిడెంటు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఎవరు అనేది తెలుసు. కొత్త చాలామంది మొన్న మున్సిపల్ ఎలక్షన్లో చాలామంది కొత్త వాళ్ళు కూడా పార్టీలో చేరారు కనుక బూత్ అధ్యక్షుడు ఏంది, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఏంది అనేది తెలియదు. ఒక బూత్ అధ్యక్షుడు ఏదైతే ఇప్పుడు మీరు మొన్న నిలబడ్డప్పుడు ఎన్ని బూతులు, ఒక కౌన్సిలర్ ఉంటే 2 బూత్లో 3 బూత్లో ఉంటుంది. ఆ బూత్కి ఏదైతే 700 ఓట్లు ఉన్న బూత్కి ఒక అధ్యక్షుడు. ఆ అధ్యక్షుల్లో 700 బూత్ అధ్యక్షులలో వాళ్ళు ఏదైతే ఆ బూత్ అధ్యక్షుల కింద మళ్ళీ ఒక 20 మంది సభ్యులను వేసుకోవాలి. అంటే ఒక్క బూత్లో ఉన్నటువంటి ఓటర్లు 700 మందికి ఒక 20 పేపర్లు వస్తాయి. బూత్లో ఎన్ని పేపర్లు వస్తాయి ప్రకారం మనం పోతే 100% గెలుస్తాం. ఎందుకంటే ఒక బూత్ ప్రెసిడెంట్ 700 ఓట్లకు బూత్ను పర్యవేక్షిస్తాడు. ఆ బూత్లో ఉన్నటువంటి 20 మంది సభ్యులు ఒకటే పేపర్, ఒక పేపర్లు ఎన్ని ఓట్లు వస్తాయి, 10 నుంచి 15 ఓట్లు, 20 ఓట్లు. అంటే ఒక 3 ఇళ్ళు, 4 ఇళ్ళు, 5 ఇళ్ళు. ఎక్కువ అంటే 5 ఇళ్ళు, 5 ఇళ్ళని కవర్ చేసుకుంటే ఆ పన్నా ప్రభుత్వం కనుక ఉంటే చాలా ఈజీ. సిస్టంలో మనం పని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సోషల్ మన ఏదైతే వాట్సాప్లో కావచ్చు, మరి ఎక్కడికి ఫోన్ ద్వారా అందరికీ తెలియజేస్తేనే మరి ఈ యొక్క వర్చువల్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కార్యవర్గంగా మరి మండల అధ్యక్షుడు కార్యవర్గాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి మరి తన కార్యవర్గాన్ని, బూత్ స్థాయి అధ్యక్షులను, మరి అక్కడ బూత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నుంచి మండల సమావేశం నిర్వహించాలా. మరి ఏదైతే ఆ సమావేశాలలో రేపు మళ్ళీ 3 నెలల్లో మనం ఏం పని చేసుకోవాలా, మరి ఏ విధంగా ధర్నాలు చేయాలా, ఏ విధంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలన్నది కూడా గ్రామ స్థాయి నుంచి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా చెప్పి దాని మీద పోరాటం చేయడానికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కార్యశాల, సాధారణ కార్యకర్తల సమావేశం. మరి సాధారణంగా కార్యకర్తలు ఏ విధంగా మన డిజిటల్లో కావచ్చు, మరి ప్రత్యక్షంగా ఫోన్లు చేయడాడుతూ ఉండాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని నేను పెద్ద, నేను చిన్న, ఏదో నేను ఫోన్ ఎందుకు చేయాలా, ఫలానోళ్ళు ఎందుకు ఫోన్ చేయొద్దు, వాళ్ళే ఫోన్ చేయాలి, నేను చేయొద్దు అనేది ఆలోచన అనేది మానేసి ప్రతి ఒక్కరితో మనం మాట్లాడుతూ ఉంటే ఆ విధంగా కలుస్తూ ఉంటాం. మరి అదేవిధంగా పర్యటనలు సంస్థాగతంగా ఏ విలేజ్కు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరికొరము మరి తెలుసుకొని పోతూ ఉంటే అందరం అక్కడికి ఆ ఏరియాకి పోతున్నప్పుడు మనోళ్ళు ఎక్కడ పోయినప్పుడు ఆ గల్లీలకు పోయినప్పుడు మనోళ్ళకి ఫోన్ చేసి పోయినామనుకో, 4-5 కలిసి ఉంటే భారతీయ జనతా పార్టీ సభ్యులు పోయి వీళ్ళందరూ కలిసి ఉన్నారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళాలని చెప్పి. మరి అదేవిధంగా ముఖ్యంగా పార్టీ శాశ్వత కార్యక్రమాలని చెప్పి సంవత్సరానికి ఒక 6 కార్యక్రమాలు ఉన్నాయి. 6 కార్యక్రమాల్లో మనము బూత్ స్థాయిలో ఈ 6 కార్యక్రమాలను ప్రతి సంవత్సరము బూత్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా నిర్వహించాలి. వ్యవస్థాపక దినోత్సవం, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినం, అంబేద్కర్ జయంతి 23, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ జయంతి, జనవరి 12 స్వామి వివేకానంద జయంతి. ఇవి కాకుండా కూడా
మళ్ళీ తాత్కాలిక కార్యక్రమాలు మహనీయుల జయంతిలు కావచ్చు,